సూరిగా వద్దండి వద్దండి వినండి అక్కడికి వెళ్ళి వాడిని చంపి కావద్దండి నా వల్ల మీరు నేరస్తులు కావద్దు చెప్పేది వద్దు బాబా ఇప్పుడు వెళ్ళొద్దు బాబా వద్దు బాబా. నువ్వేమో కాలేజ్లో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు? నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. ఉల్లపై గాడు తాళి కట్టాడా? సిగ్గులేదురా? దండక తిండి తిని దండిల్లో బలిసారు నా కొండెల్లారా. ఆన్ని చంపి దాన్ని తీసుకురామంటే ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలోనే ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు. ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి రా. సరే అన్నా. ఆగండి. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి. అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.